జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే. అపోస్తులైన పౌలు వారు మహాపట్టణంగా పిలువబడుతున్న ఏథెన్సు పట్టణంలో ఒక చారిత్రాత్మకమైన సందేశం అందించారు. అక్కడ పరిచర్య ముగించి కొన్ని ప్రతికూల పరిస్థితులు అక్కడ బయలుదేరితే ఇప్పుడు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి దరిదాపుగా 50 మైళ్ళ దూరం. 50 మైళ్ళ దూరం. క్రొత్త నిబంధనలో ఉన్న పట్టణాలన్నిటిలో కొరింథీ పట్టణం ఒక విచిత్రమైన పట్టణం, ఒక అసహ్యకరమైన పట్టణం. మరో రకంగా చెప్పాలంటే వాటిని గూర్చి మనం మాట్లాడుకోవటానికి వినటానికి కూడా ఒక లజ్జాకరమైనటువంటి పట్టణం కొరింథీ పట్టణం. ఆ పట్టణపు చరిత్ర ఏంటి, ఆ పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడింది, ఆ పట్టణంలో సంఘం స్థాపించబడటానికి దేవుడు ఎవరిని తన పాత్రలుగా వాడుకుంటూ వచ్చారు, బహు చక్కటి వర్తమానం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అన్న ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. రైట్, ఇక అందరూ నా తట్టు చూడండి. అపోస్తులైన పౌలు వారు సువార్త దండయాత్ర, 2వ సువార్త దండయాత్రలో ఏథెన్సు నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఈ కొరింథీ పట్టణం గ్రీకు సామ్రాజ్యానికి చెందినటువంటి పట్టణం. అకయ అనే ప్రాంతానికి క్యాపిటల్ సిటీగా, అకయ, బైబిల్లో అకయ అనే పేరు చదువుతూ ఉంటాం కదా. అకయ అనే ప్రాంతానికి ఇది క్యాపిటల్ సిటీ. దీని ప్రత్యేకత ఏంటంటే గ్రీసు దేశాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఉత్తర గ్రీసు దేశం, దక్షిణ గ్రీసు దేశం. ఈ ఉత్తర గ్రీసు దేశానికి దక్షిణ గ్రీసు దేశానికి మధ్యలో ఉండేదే కొరింథీ పట్టణం. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం ఉంది. భారతదేశాన్ని కూడా 2 భాగాలుగా విభజిస్తారు. ఏంటి చెప్పండి? ఉత్తర భారతదేశం, రెండవది దక్షిణ భారతదేశం. అమెరికాను కూడా 2 భాగాలుగా విభజిస్తారు. ఇక చెప్పండి.
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. లైక్ దట్ గ్రీసు దేశాన్ని కూడా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి ఉత్తర గ్రీసు, దక్షిణ గ్రీసు. ఈ ఉత్తర గ్రీసు, దక్షిణ గ్రీసు కలిసే ఆ మధ్య ప్రాంతంలో 4 మైళ్ళ వెడల్పులో ఈ కొరింథీ పట్టణం ఉంటుంది. అంటే మధ్య భాగం. ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరికి మధ్యలో ఏముంది? అది గోదావరి బ్రిడ్జ్ ఉన్నట్లుగా. కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి మధ్యలో ఏముంది? గోదావరి బ్రిడ్జా? ప్రకాశం బ్రిడ్జి. ప్రకాశం బ్రిడ్జ్ ఉన్నట్లుగా ఈ ఉత్తర గ్రీసుకి, దక్షిణ గ్రీసుకి మధ్యలో వారధిగా ఉన్నటువంటి పట్టణమే కొరింథీ పట్టణం. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. ఓ రకంగా చెప్పాలంటే ఈ పట్టణానికి 2 వైపులా 2 ఓడరేవులు ఉంటాయి. సహజంగా ఏ పట్టణానికైనా ఒకటే ఓడరేవు ఉంటుంది. విశాఖపట్నం ఉంది, ఎన్ని ఓడరేవులు ఉన్నాయి? ఒకటే. కాకినాడ ఒకటే. కానీ ఈ పట్టణానికి వచ్చేసరికి 2 వైపులా 2 ఓడరేవులు ఉన్నాయి. ఒక ఓడరేవు పేరు లేఖయ, రెండవ ఓడరేవు పేరు కేంక్రియా. బైబిల్లో కేంక్రియా అనే పేరు మీరు చదివి ఉంటారు. కేంక్రియా. 2 ఓడరేవులు ఉన్నాయి. అద్భుతం ఏంటంటే ఇటు యూరప్ ఖండానికి వెళ్ళాలన్నా, ఇటు ఆసియా ఖండానికి వెళ్ళాలన్నా వయా కొరింథీ పట్టణం గుండానే వెళ్ళాల్సి వచ్చేది. ఈ కొరింథీ పట్టణంలో 2 ఓడరేవులు ఉండటాన్ని బట్టి విస్తారమైనటువంటి వ్యాపారం జరిగేది. విస్తారమైన వ్యాపారం అక్కడ జరగటాన్ని బట్టి డబ్బున్న వాళ్ళు కూడా బాగా విస్తారంగా ఉండేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు? ఎందుకు డబ్బున్న వాళ్ళు విస్తారంగా ఉండేవాళ్ళు? వ్యాపారం బాగా జరిగేది. వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మంచి సంపన్న స్థితిలో ఉన్న ధనవంతులు ఉండేవాళ్ళు. ధనవంతులు విస్తారంగా ఉండేవాళ్ళు కాబట్టి అద్భుతం, ఆ పట్టణంలో పాపం కూడా విస్తారంగా జరుగుతూ ఉండేది. బాగుందా ఈ మాట? బాగుందా? డబ్బు బాగా ఉంది, పాపం కూడా విస్తారంగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు అమ్మ మనం అందరం ఏమనుకుంటా ఉంటే కొంచెం పేద స్థితిలో ఉన్నప్పుడు, ప్రభా నన్ను కొంచెం ఆశీర్వదించి ధనికురాలిగా చేస్తే, నన్ను కొంచెం ఆశీర్వదించి కాస్త అదిగా ఆ తమ్ముడు తలకాయ ఊపుతున్నాడు, నిజమే, నన్ను కొంచెం డబ్బున్నవాడిగా చేస్తే, నన్ను ధనవంతుని చేస్తే ఇక 24 గంటలు నేను ప్రార్థన చేసుకుంటా ఉండకపోదున్నాను ఆయన. నేను అంత భక్తిగా ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే నా పేదరికమే దీనికి కారణం, నా ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణం, నాకున్న లేమే కారణం. అదే నేను మంచి డబ్బున్నవాడిని అయితే ఇంకా బాగా భక్తి కలిగి బ్రతికేవాడిని కదయ్యా అని అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే అందరి జీవితాల్లో కాదు, కానీ పేదరికం నేర్పే భక్తి జీవితం ధనిక స్థితి నేర్పలేదు. ఏ భక్తుని అన్వేషణలోనైనా చూడండి, పేదలు భక్తి కలిగినంతగా ధనిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంత భక్తి కలిగి బ్రతుకుతున్నట్లుగా కొన్ని చోట్ల మనం చూడలేం. అలాగని ధనిక స్థితి మనకు వద్దు అని ప్రార్థన చేయమని కాదు, కానీ అబ్రహాము ధనవంతుడే, భక్తి కలిగిన వాడిగా బ్రతికేడా లేదా? ఇస్సాకు ధనవంతుడే, భక్తి కలిగి బ్రతికేడా లేదా? భక్తి కలిగి బ్రతికాడు. అయితే నేనంట మనం పేద స్థితిలో ఉన్నా మనం పేద స్థితిలో ఉన్నా, ధనిక స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో మనమున్నా భక్తిని విడిచిపెట్టకుండా భక్తిని కాపాడుకుంటూ కడవరకు బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈ పట్టణమే కాదు, బైబిల్ చరిత్రలో కానీ నేటి కాలంలో కానీ డబ్బు ఎక్కడ విస్తారంగా ఉంటుందో, వ్యాపారం విస్తారంగా ఎక్కడ జరుగుతుందో, నాగరికత అనే ముసుగులో విస్తారమైనటువంటి పాపం ఆ ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. అయితే ఒక అద్భుతం ఏంటంటే ప్రపంచంలో పాపం ఏ పట్టణంలో విస్తారంగా జరిగినా ప్రతి పట్టణంలో దేవుని కొరకు బ్రతికే శేషం మాత్రం ప్రతి చోట తప్పకుండా దేవుని కొరకు నిలిచే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కొరింథీ పట్టణం జుగుప్సాకరమైన హేయమైనటువంటి కార్యాలు, ఆ పట్టణంలో జరిగే హేయమైన కార్యాల్లో 2 ప్రాముఖ్యమైన కార్యాలు ఏంటంటే, ఏథెన్సు పట్టణానికి
ఏథెన్స్ పట్టణంలో 1850 అడుగుల ఎత్తులో ఒక ఎత్తైన పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద ఎఫ్రొదీత్ అనే దేవత, ఆ దేవతను ప్రేమదేవత అని, కామదేవత అని పిలుస్తారు. 1850 అడుగుల ఎత్తులో ఎఫ్రొదీత్ అనేటువంటి దేవతాలయం ఉండేది. ఆ కొండకు దిగువ భాగాన అపోల్లో హాస్పిటల్ పేరు విన్నారు కదా, అపోల్లో అనేటువంటి దేవుడు, అంటే వాళ్ళ భాషలో దేవుడు ఆ కొండ కింద ఉండేవాడు. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటంటే, ఎఫ్రొదీతు అనే దేవతను ప్రేమదేవత, ఇంకా చెడ్డ మాటతో పిలిచేటువంటి వాడు. ఎంత భయంకరం అంటే, ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ గుడి చుట్టూతా దరిదాపుగా 1000 మంది వేశ్యలు గుడారాలు వేసుకొని ఆ దేవాలయం చుట్టూతో ఉండేవాళ్ళు. ఇటు ఆసియా ఖండానికి వెళ్ళాల్సిన వర్తకులు కానీ, ఇటు యూరప్ ఖండానికి వెళ్ళటానికి బయలుదేరిన వర్తకులు కానీ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆ దేవత దయ పొందాలంటే, చరిత్రకారులు చెప్తున్న మాట నేను కల్పించి చెప్తుంది కాదు, ఎఫ్రొదీతు దేవత దయ కటాక్షం ఒక మనిషి కలగాలంటే ఎంత ఎక్కువ మంది వేశ్యలతో తప్పు చేస్తాడో అంత ఎక్కువ దయగలిగిద్దని చెప్పి నీచమైన కార్యక్రమాలు ఆ పట్టణంలో చేసేవాడు. సరే, పర్వతం ఎత్తైన స్థలంలో ఎఫ్రొదీతు దేవత ఉంటే క్రింద అపోల్లో అనే మగదేవుడు ఉండేవాడు. మీకు ఇది కావాలంటే యూట్యూబ్లో నెట్లో కూడా దొరుకుతుంది. అపోల్లో అనే దేవుడు నేకెడ్గా ఉంటాడు, నేకెడ్గా, ఒంటి మీద నూలు పోగుండదు, పురుషుడు. ఆ కొండ కింద మగవాళ్ళు ఈ అవాంఛనీయమైన కార్యక్రమాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసేవాళ్ళు. నేనంట, పవిత్రత నేర్పాల్సిన దేవాలయాలలోనే ఇంత పాపం జరుగుతూ ఉంటే ఆ కొరింథీ పట్టణంలో ఇంకెంత భయంకరమైన పాపం జరుగుతూ ఉంటుందో కదా. సహజంగా దేవాలయము అంటే పవిత్రతకు నిలయం, అవునా కాదా? అది ఏ దేవాలయం అయినా, ఏ మతానికి చెందిన దేవాలయం అయినా, దేవాలయం అంటేనే పవిత్రతకు నిలువుటర్థం. నేనంట, దేవాలయం దగ్గరే ఎంత ఘోరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పట్టణంలో ఇంకెంత నీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేయో. రోమా సంఘం మొదలుకొని హెబ్రీ సంఘం వరకు ఈ సంఘాలన్నిటిలో అత్యంత నీచ ప్రవర్తన కలిగినటువంటి పట్టణం కొరింథీ పట్టణం. అందుకని అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. చూడండి ఆ మాట, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు, 8 నుంచి 11 వరకు నాతో కలిసి. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఎలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబునైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, నా విషయం ఇది కాదు. అయితే ఇక్కడ గమనించి, మీలో కొందరు అట్టివారయ్యుంటిరి. ఎట్టివారు? పైన కొన్ని డిగ్రీలు చెప్పాడు. క్లుప్తంగా చెప్పాలంటే కొరింథియన్ అంటే ఒక చెడు ప్రవర్తన కలిగిన వాడు అనే సామెతకు ఆ పదాన్ని వాడేవాడు. ఒక గ్రామం ఉంది, వాళ్ళు కొరింథీ పట్టణస్థులు కాదు, బహు చెడ్డ ప్రవర్తన కలిగినోడు అనుకోండి, వాడిని ఏమనేవాళ్ళు తెలుసా? వీడు కొరింథియన్ అనుకుంటా. లేకపోతే రోమా పట్టణం ఉంది, రోమా పట్టణంలో ఎవరైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇతడు కొరింథీ పట్టణానికి చెందినవాడని సామెతగా
అసహ్యానికి దాన్ని వాడుకునేటువంటి వాళ్ళు. దైవజనమా, నేనంట ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, సెల్ ఫోన్లు లేవు, ఏ విధమైన సోషల్ మీడియా లేదు. ఆ కాలంలో అంత అవాంఛనీయమైన కార్యక్రమాలు ఈ కొరింథీ పట్టణంలో జరుగుతున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే, ఆ పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు దేవుడు. ఆ పట్టణాన్ని తన వైపు త్రిప్పుకోవాలనుకున్నాడు ఆకాశమందలి దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే, ఎవ్వరూ నశించిపోవుట దేవుని చిత్తము కాదు. మరొక మాట కూడా బైబిల్లో రాసి ఉంటుంది, పాపం ఎక్కడ విస్తరించుంటుందో దేవుని కృప కూడా అక్కడే విస్తరించుంటుందట. కొరింథీ పట్టణంలో ఇంత హేయమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పవిత్రుడైన దేవుడు అనుకోవాలి. మన దేవుని పవిత్రతను గురించి నేను ఆదివారం సెకండ్ సెషన్లో చెప్పాను. మన దేవుని పవిత్రత ఏంటంటే, దుస్తత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. దుస్తత్వమును ఆయన చేయనివాడు మాత్రమే కాదు, దుస్తత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు. నేనంట దుస్తత్వాన్ని చూడలేనంత నిష్కలంకుడు ఎంత దుస్తత్వం జరుగుతూ ఉంటే ఇలాంటి పనికిమాలిన పట్టణాన్ని పవిత్రుడైన దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమించడు. కానీ ప్రేమించాడు ఆయన. కారణం ఏంటంటే, ఎవ్వరూ నరకానికి వెళ్ళిపోవటం దేవుని చిత్తం కాదు గనక ఆ పట్టణాన్ని ప్రభు తన వైపు తిప్పుకోవటానికి, అలాంటి హేయమైన కార్యక్రమాలు జరిగే చోట దేవుడు తన సంఘాన్ని స్థాపించటానికి దేవుడు ఇక్కడ జరిగించిన కార్యాలు ఆలోచిస్తే ఆశ్చర్యం, అమోఘం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదా అంటాం. మరో మాట ఏమంటామో తెలుసా? ప్రతి కీడు వెనుక దేవుడు ఒక మేలు దాచిపెట్టాడు అంటాం. ప్రైజ్ ది లార్డ్. మీరు అనవచ్చు, ప్రతి కీడు వెనుక మేలు ఇక్కడ మనం ఎలా నేర్చుకుంటాం? విచిత్రం. ఈ కొరింథీ సంఘం ఎవరి ద్వారా స్థాపించబడింది అంటే, మరో రకంగా చెప్పాలంటే అకుల ప్రిస్కిల్లా ద్వారా, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వారి ద్వారా. అపోస్తలుడైన పౌలు వారు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి? అసలు అకుల ప్రిస్కిల్లా ఈ పట్టణానికి ఎందుకు వచ్చారు? మరొకసారి మాట చెప్తాను. అకుల ప్రిస్కిల్లాలు వాస్తవంగా కొరింథీ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు కాదు. వాస్తవంగా వీళ్ళ వివరాలు మన వాక్యంలో చూద్దాం. చూడండి, అదే అధ్యాయం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి పొంతు వంశీయుడైన, ఈ మాట బాగా పట్టుకోండి. ఏ వంశీయుడు? పొంతు అనే మాట సువార్తల్లో ఒక చోట చూస్తాం. ఎక్కడ చూస్తాం చెప్పండి? రైట్, థ్యాంక్ యూ తమ్ముడా. పొంతు పిలాతు అనే ఆయన పొంతు అనే ప్రాంతానికి గవర్నర్గా ఉండేవాడు. సో ఇశ్రాయేలు దేశంలో వాస్తవంగా వీళ్ళు పొంతు అనే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. రైట్. పొంతు వంశీయుడైన, చెప్పండి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వాడి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, 3వ వచనం కూడా, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. ఇప్పుడు ఇక నా వైపు చూడండి. వాస్తవంగా వీళ్ళు ఇశ్రాయేలీలు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు దేశంలో ఏ వంశీయులు? పొంతు అనే వంశానికి చెందినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళ వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేటువంటి వృత్తి. ఆ రోజుల్లో, ఇది ఎప్పుడు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాయబడిన మాటలు. ఈ కాలంలో ఉన్నట్లుగా పక్క కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఆ రోజుల్లో లేవు. ఓ రకంగా స్లాబ్ ఇళ్ళు ఆ రోజుల్లో అస్సలే లేవు. ఎక్కువ శాతం ప్రజలు దేనిలో నివసించేవాళ్ళు అంటే గుడారాల మధ్యలో నివసించేవాళ్ళు. అబ్రహాము దేనిలో నివసించాడు?
ఇస్సాకు దేనిలో నివసించాడు? యాకోబు దేనిలో నివసించాడు? సొలొమోను మందిరం కట్టే వరకు మందిరం, యెహోవా మందిరం దేనిలో ఉండేది? డేరాల మధ్యలో, గుడారాల్లో ఉండేటువంటిది. అంటే ఆ కాలాల్లో ప్రజలు ఎక్కువగా గుడారాల్లో బ్రతికేవాళ్ళు కాబట్టి వీరు గుడారాలు కుట్టేటువంటి వృత్తి కలిగిన వాళ్ళు. చరిత్రకారులు చెప్తారు, ప్రిస్కిల్లా మహా గొప్ప ధనవంతురాలట. వాళ్ళ పూర్వీకులు ఎప్పటి నుండో ఈ గుడారాలు తయారు చేసే, అంటే కంపెనీ అని చెప్పలేను కానీ ఈ వ్యాపారాన్ని నడుపుకునేటువంటి వాళ్ళు. సో ఆ వ్యాపారం విస్తరిస్తూ పొంతు ప్రాంతం నుండి ఇంకా కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఉంది కదా, రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఏది? రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఏది? ఇటలీ. వీళ్ళేం చేశారు, అరే ముఖ్య పట్టణానికి వెళ్తే అక్కడి నుంచి వ్యాపారం బాగా అన్ని దిక్కులకు మనం చేసుకోవచ్చు అని చెప్పి పొంతు ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇటలీ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే రోమా పట్టణంలో, అదే ఇటలీ పట్టణంలో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే మహా గొప్ప ధనవంతులు, సంపన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మనం కూడా ఆయా ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన ప్రారంభ దినాల్లో మనకేమీ లేవు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లేదంటూ, అమ్మ సొంత ఇల్లు ఉన్నాయా? లేవా? ఉన్నాయి కదమ్మా, సొంత ఇల్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, స్థిరపడ్డాం. రైట్. ఇలాగే వీళ్ళు ఇటలీ పట్టణంలో స్థిరపడ్డారు. ఈ మాట బాగా విను. దినాలు అట్లా సాగుతూ ఉంటే పెంతుకోస్తు దినాన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులంతా యెరూషలేం పట్టణానికి వచ్చారు. యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు మేడగది మీద అపోస్తులైన పేతురు వారు నిలవబడి దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఒకే రోజు వాక్యం విని 3,000 మంది, ఆ తర్వాత వాక్యం విని 5,000 మంది రక్షణ పొందారు అని అపోస్తుల కార్యాల్లో చూస్తాం కదా. గమనించండి, పెంతుకోస్తు దినాన రక్షణ పొందిన ఆ 3,000 మంది ప్రజల్లో గమనించండి, పొంతు ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ పొంతు ప్రాంతంలో రక్షణ పొందిన వారిలో అకుల, ప్రిస్కిల్లా ఒకరు అని చరిత్రకారులు చెప్తారు. అకుల, ప్రిస్కిల్లా ఎలా రక్షణ పొందారు, ఎవరి ద్వారా రక్షణ పొందారు అంటే పేతురయ్య మేడగది మీద చేసిన ప్రసంగాన్ని విని ఆ వర్తమానం ద్వారా అకుల, ప్రిస్కిల్లా ప్రభు తట్టు త్రిప్పబడ్డారు అని చరిత్రకారులు చెప్తారు. దానికి ఒక చిన్న ఆధారం. రైట్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం నాతో కలిసి. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, అందరూ కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశం అందలి వారు. ఇక్కడ పొంతు అనే మాట చూశారు కదా, ఆ ప్రాంతం పేరేంటి? గొంతు కాదు, పెద్దగా చెప్పండి. పొంతు. ఈ పొంతు ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. బ్రతుకు తెరువు నిమిత్తం ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు యెరూషలేములో ఏం జరుగుతుంది? పెంతుకోస్తు పండగ జరుగుతుంది. యూదులు కొన్న ఆచారం, సంవత్సరానికి 3 పర్యాయాలు తప్పకుండా యెరూషలేంకి రావాలి. ఈ పెంతుకోస్తు పండగ దినాన ఇటలీ నుండి యెరూషలేంకి వచ్చారు. అపోస్తులైనటువంటి పేతురు గారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం విని వీళ్ళు రక్షణ పొంది ప్రభు తట్టు తిరిగి బాప్తిస్మం తీసుకొని మరలా వ్యాపారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళారు? ఇటలీకి వెళ్ళారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ అర్థమైంది కదా. ఇటలీకి వెళ్ళారు. ఇటలీలో చక్కగా వ్యాపారం జరిపించుకుంటున్నారు. కొంచెం కాదు, అప్పటికే బాగా ఆశీర్వదించబడ్డారు. వ్యాపారం బాగా జరుగుతుంది. సడన్గా రోమా చక్రవర్తి నుండి ఒక శాసనం బయలుదేరింది. ఏంటో తెలుసా? ఇటలీ పట్టణములో యూదులు ఎవరెవరైతే ఉన్నారో ఉన్న పాటున పెట్టే బేడ లట్టు బుట్టు సర్దుకొని మీ సొంత స్థలాలకు వెళ్ళిపోండి. సొంత స్థలాలకు వెళ్ళిపోతారో ఎక్కడికి వెళ్ళిపోతారో మాకు తెలియదు.
ఇటలీలో మాత్రం ఉండటానికి వీలు లేదని తమ్ముడు ఆ మాట చూయించు. నాతో కలిసి చెప్పండి. యూదులందరూ, అందరూ పెద్దగా చెప్పాలి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వాళ్ళు. రైట్, విన్నారా ఈ మాట? యూదులందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు? అమ్మా, ఇప్పుడు సడన్గా ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి జారీ వచ్చింది? ఏమని? భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటంతో ఆ మాట విని ప్రైజ్ ద లార్డ్, దేవా ఎంత చక్కటి మాట అన్నారు అని అంటామా? గుండెలు పగిలిపోతాయా? అరే, గుండెలు పగిలిపోతే సంతోషిస్తామా? లేకపోతే అనుకోండి, అట్లాంటివి రావుగా అని చెప్తున్నాను. హైదరాబాదులో తెలంగాణ వాళ్ళు కాకుండా, అంటే తెలంగాణలో కొన్ని 40, 50, 60, 70, 100 సంవత్సరం ఒక తాతల ముత్తాతల కాలం నుంచి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే తెలంగాణలో ఉండాలి, తతిమ వాళ్ళంతా హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్నారు. అనుకోండి, మీ ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఒక శాసనం వచ్చింది అనుకోండి. ఆ శాసనం విని సంతోషిస్తారా? గుండెలు పగిలేటట్టుగా ఏడుస్తారా? సాయిబాబా నగర్లో మా ఇల్లేం గాను, రాజీవ్ గాంధీ నగర్లో మా ఇల్లేం గాను, మా కెమికల్ ఫ్యాక్టరీ ఏం గాను, అక్క మా అయ్య ఎంతో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని ఇల్లు కట్టి ఎంత కష్టపడి సంపాదిస్తే ఉన్నపాటున ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం. దేవా ఎంత కీడు చేసేవు నాయన, ఎంత కీడు చేసేవని సహజంగా ఏ వ్యక్తి అయినా గుండె లవిసేలాగా ఏడుస్తాడు. అందులో వీళ్ళు వ్యాపారవేత్తలు, సాధారణమైన వాళ్ళు కాదు, వ్యాపారవేత్తలు. ఈ వ్యాపారవేత్తలు ఉన్నపాటున హోటల్ మూసేస్తే ఆ తమ్ముడు హోటల్ నడుపుకుంటాడు. ఉన్నపాటులో హోటల్ మూసేస్తే, ఉన్నపాటున కంపెనీ మూసేసి ఇక్కడ నుంచి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటే గుండెలు పగిలిపోతాయి. నేనంట అందులో వీళ్ళు కొత్తగా అప్పుడే ప్రభు దగ్గరికి వచ్చిన బిడ్డలు. చూడండి, సహజంగా మన విశ్వాసం బలపడాలంటే అద్భుతాలు జరిగితే విశ్వాసం బలపడిద్దా, ప్రతికూల కార్యక్రమాలు జరిగితే విశ్వాసం బలపడిద్దా? చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. ఏదన్నా ఒక విషయం కొరకు ప్రార్థన చేసాం, వెంటనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకోండి, మా దేవుడు అంత శక్తివంతుడు, ప్రపంచంలో ఇంకెవరూ లేరంట. ఏదన్నా జరగరాంది జరిగింది అనుకోండి, ఏం దేవుడో ఏమో, అసలు దేవుడు అనేవాడు లేడా, ఉన్నాడో లేడో నా భ్రమ కాకపోతే దేవుడు 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 నేను అనవసరంగా పరిగెత్తుకుంటున్నానేనని చిన్న కష్టం 20-30 సంవత్సరాలు మనం కట్టుకున్న విశ్వాసాన్ని కుప్పలాగా కూల్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, పెంతుకోస్తు దినాన బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకొని ఆ విశ్వాసపు ఉద్యమంతో రోమా పట్టణానికి, ఇటలీ పట్టణానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్న వాళ్ళు ఏమంటా బాప్తిస్మం తీసుకున్నారో, ఏమంటా ప్రభుతో తిరిగారో నోటి మాటలతో చెప్పలేనంత కష్టం వాళ్ళ బ్రతుకులో గూడు కట్టుకుంది. దైవజనమ, మీ అందరితో కూడా నేను చెప్పే మాట, మన విశ్వాస జీవితంలో కూడా నువ్వు భక్తిలో ఎదిగేటప్పుడే, విశ్వాసంలో ఎదిగేటప్పుడే, ప్రార్థనలో ఇక నేను బలపడాలి, నా కుటుంబాన్ని ఒక మంచి ప్రార్థనా కుటుంబంగా కట్టుకోవాలి, మా సంఘంలోనే మా కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబంగా, సాక్షి కుటుంబంగా నిలవబడాలని, చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే సాతాను నీ మీద చెలరేగటం ప్రారంభిస్తాడు. ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం, ఏదో ఒక ఆపద, ఏదో ఒక అపాయం, ఏదో ఒక ఓటమి నీ బ్రతుకులో కలుగు చేసి నీ విశ్వాస జీవితం కుప్పలాగా కూలిపోయేటట్లుగా చేయాలి. ఇది సాతానుగాడు ప్రణాళిక. అందుకని బైబిల్లో చూస్తాం కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారు. ఈ మాట చెప్పండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారు శ్రమల పాలైపోతారు.
ఎవరు శ్రమల పాలైపోతారట? వాడు ఉద్దేశిస్తున్నాడు, ఇంకా బ్రతకలా. మనసులో ఏమనుకుంటున్నాడంటే, వద్దురా, ఈ భక్తిహీనపు జీవితం వద్దు. ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు, ఎంతకాలం దేవుని సంతోషపరచని బ్రతుకు వద్దు. ఈ పనికిమాలిన జీవితం నాకు, ఈ పాపిష్టి జీవితం నాకొద్దు. ఇక మీదట బ్రతికిన కాలం అంతా సద్భక్తితో, ఏ భక్తి అంటే మంచి భక్తితో నా ప్రభు కొరకు నేను బ్రతకాలి అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడే సాతాను మన జీవితాల్లో కీడు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. మనం సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించినప్పుడు సాతానుగాడు కీడు కలుగు చేస్తాడు. కాబట్టి అసలు అట్టాడితే ఉద్దేశించకపోతే పోలా, బాగుంది కదమ్మా. నీతిమంతుడికి శ్రమలు కలుగుతాయి అనుకున్నప్పుడు అసలు నీతిగా బ్రతకుండా ఉంటే పోయింది కదా అని అనుకుంటారా? లేదు లేదు లేదు. వాడు ఎన్ని కీడులు కలుగు చేసినా వాడు కీడు కలుగు చేస్తాడు. మనం దేవునిలో స్థిరపడాలనుకున్నప్పుడు, భక్తిలో ఎదగాలనుకున్నప్పుడు, ప్రార్థనా పరులుగా బ్రతకాలనుకున్నప్పుడు, ఒక ప్రతిష్ఠిత జీవితం ప్రభు కొరకు మనం జీవించాలనుకున్నప్పుడు వాడు కీడు కలుగు చేస్తాడు. అయితే అద్భుతం తెలుసా, ఆ కీడులో కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం, ఆ కీడునే దేవుడు మేలుగా మారుస్తాడు. ఒక్కసారి నీ గత జీవితపు చరిత్ర చూడు. నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అప్పటికవి నీ కీడుగానే ఉన్నాయి. ఆ రోజుల్లో అప్పటికి కీడుగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేమన్నావో తెలుసా? దేవా, అది కీడు అనుకున్నా కానీ కీడు కాదయ్యా, ఆ కీడు వెనుక నువ్వు మేలు దాచిపెట్టావయ్యా. ఆ రోజుల్లో నేను కీడు అనుకున్నా కానీ ఆ కీడు వెనుక నువ్వు ఒక మేలు దాచిపెట్టావయ్యా అని గతాన్ని తలపోసినప్పుడు ఏది కీడు అని అనో ఆ కీడు వెనుక మేలు దాచిపెట్టాడు. ఇప్పుడు మనం పాడే పాట ఏంటో తెలుసా? అంతా నా మేలుకే, అంతా నా మేలుకే. ఆ రోజుల్లో కీడు అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైందయ్యా, అది మేలు కోసమే నువ్వు అనుమతించావని. ఇప్పుడు వాళ్ళ గూడు రేపాడు. నేనంట, వాళ్ళ గూడు రేపింది క్లౌదియా చక్రవర్తి అందామా, దేవుడు అందామా? అరే, ఇటలీ పట్టణం నుండి వాళ్ళ గూడు రేపింది క్లౌదియా చక్రవర్తి రేపాడు అని అందామా, దేవుడు రేపాడు అందామా? అమ్మ అట్ట చూడొద్దురా, ఏదో ఒకటి చెప్పండి. అక్క బ్యూలక్క, ఎవరు రేపారు? ఎవరు రేపారు? క్లౌదియా చక్రవర్తి అని రాసి ఉంది కానీ బైబిల్లో రాయబడిన మాట, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతున్నాడు అని రాసి ఉంటుంది. శాసనం ఇచ్చింది క్లౌదియా చక్రవర్తే కానీ ఆ శాసనం ఇచ్చేటట్లుగా క్లౌదియా చక్రవర్తి హృదయాన్ని ప్రేరేపించింది మాత్రం సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఎందుకో తెలుసా? ఈ గూడు రేపి కొరింథీ పట్టణంలో నిజదేవుడు ఎవరో తెలియక వెచ్చలివిడిగా బ్రతుకుతున్న ప్రజల గూడు కట్టాలని దేవుడు ఆశపడ్డాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వీళ్ళ గూడు రేపి కొరింథీ పట్టణంలో పాప కార్యక్రమాల చేత జీవితాలు నాశనం చేసుకుంటున్న సాతాను నివాస స్థలాలుగా ఉన్న మానవ హృదయాలను తన గుడారాలుగా దేవుడు మార్చాలని దేవుడు ఆశపడ్డాడు. మరి ఇక్కడ ఈ కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించబడాలంటే ఆ పట్టణానికి ఎవరు రావాలని దేవుడు ఉద్దేశించాడు? అకుల, చెప్పాలి, అకుల, ప్రిస్కిల్ల. ఆ తర్వాత అపోస్తులుడైన పౌలు గారు వచ్చాడు. దైవజనమ, అకుల, ప్రిస్కిల్ల ఈ పట్టణానికి రావటం, ఆ తర్వాత పేతురయ్య రావటం, కొంతకాలం వాళ్ళు అక్కడ బ్రతకటం అద్భుతం. వీళ్ళొక్క గుడారం చెదిరిపోతే కొరింథీ పట్టణంలో కొన్ని వందల ప్రజల హృదయాలు దేవుని గుడారాలుగా మార్చబడ్డాయంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గుడారాన్ని అక్కడ దేవుడు రేపి కొరింథీ పట్టణంలో సంఘ స్థాపనకు వీళ్ళ గుడారం రేపటానికి కారణమైపోయింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘం స్థాపించబడిన తర్వాత డెఫినెట్గా వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి ఉంటారు. అకుల, ప్రిస్కిల్లా, దేవా మొన్ననే పలానా చోట ఆఫీస్ ఓపెన్ చేసి సోఫా సెట్లు కూడా కొన్నాము నాయన. ఆ సోఫా సెట్లు గంటానికి 5 లక్షల రూపాయలు అయిందయ్యా. అట్లా రిబ్బన్ కట్ చేసాడో లేదో పాస్టర్ గారు, ఈలోపు మూత అయిపోయిందయ్యా, అయ్యా అయ్యా అని ఏడ్చుకుంటూ వచ్చి ఉంటారు. వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ఉంటారు. ఎందుకు? దేవుడు మా గూడు రేపాడు. మేమేం పాపం చేసి?
మా భక్తి దేవునికి ఇష్టం లేదా, మేమంటే దేవునికి నచ్చలేదేమో, ఏదో లోపం ఉండటాన్ని బట్టి దేవుడు ఇట్లా శపించాడేమో, ఇక మా బ్రతికింతేలే, ఇక బాగుంది అంతా నెమ్మదిగానే ఉంది అనుకునే ప్రతిసారి ఇప్పుడు ఇట్లాగే జరుగుతా. నేను అప్పుడప్పుడు చెప్తా కదమ్మా, మన విశ్వాసం ఎట్టాడిదంటే, చిన్న మేలు మన జీవితంలో జరిగిందనుకోండి, మన లోపట ఉండే ఆలోచనలు ఏంటో, ఎవరితో మాట్లాడేటప్పుడైనా మన ఆలోచన అసలు పుట్టినప్పటి నుండి అంటే నా దేవుడు నన్ను ప్రేమించిన విధానమే చాలా ప్రత్యేకంగా ఉందండి. ఈరోజు కొత్తగా అద్భుతం జరగటం కాదు, చెప్పాలా, అసలు మా అక్క చెల్లెల్లో, మా అన్నదమ్ముల్లో ఇంకెళ్ళిపోతారు. మా తాత ముత్తాతల్లో చూడల వాళ్ళని, మా తాత ముత్తాతల వంశం దేవుడు నన్ను ప్రేమించిన విధానమే చాలా ప్రత్యేకంగా ఉందండి అని అంట. చిన్న కష్టం ఏదైనా జరిగిందనుకోండి, ఇక అప్పుడు చూడండి గడ్డం కింద చేయి పెట్టి, పుట్టినప్పటి నుంచి ఇంతేనయ్యా నా బతుకు, నా బ్రతుకు ఎప్పుడూ ఏడిపోయినయ్యా. చూడండి, ఒక చిన్న కష్టం వస్తే ఇక ఎక్కడికి వెళ్తామో తెలుసా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ కొట్టి ఉంటుందే, నాన్న కొట్టి ఉంటాడే, అవన్నీ గుర్తుకు తెచ్చుకొని సీరియల్ రూపంలో, రీలు రూపంలో కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఏడ్చి ఏడ్చి, ఆఫీసులో కూర్చున్న ఏడ్చి, ఫస్ట్ నుంచి ఇంతేలే. ఇప్పుడు నేనంట, ఇటలీపట్నం నుంచి వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు, కన్నీళ్ళు విడుస్తూ ఇచ్చారు. కొరింథీ పట్టణానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకెవరూ తెలియరు, ఎందుకు దేవుడు తీసుకొచ్చాడా అర్థం కాకుండా అక్కడ కూర్చున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అక్కడ దేవుడు మా గూడు రేపటం వెనుక ఇది దేవుని చిత్తానుసారంగా జరిగింది, అది కీడు కాదు. ఇక్కడ సంఘం స్థాపించబడటానికే అక్కడ గూడు రేపి దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రతి కీడు వెనుక ఒక మేలు దేవుడు దాచిపెట్టి ఉంచాడని మనసార వీళ్ళు ప్రభుని స్తుతిస్తూ ఉండి ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అకుల ప్రిస్కిల్లా కూర్చుమా, ఈరోజే కాదు ఎన్నిసార్లు ఏ భార్యాభర్తలు వచ్చినా కొత్తగా వివాహమైన వాళ్ళు వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి అమ్మా? చూసారా, వాళ్ళ పేరు మారుమోగుతూనే ఉంది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీలో. ఉట్టి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ కాదు, ఏ దైవ సేవకుడు విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేటప్పుడైనా ఈ భార్యాభర్తలు అరే పెద్దగా చెప్పండి. చూడండి, అస్సలు 2000 సంవత్సరాల నుంచి మారుమోగుతూనే ఉంది వాళ్ళ పేరు. నేనంట, ఒకవేళ వాళ్ళు ఇటలీలోనే ఉంటే, క్లౌదియా చక్రవర్తి ద్వారా యూదులందరూ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్న మరణ శాసనమే రాకపోతే, ఆ శాసనమే రాకపోతే, ఆ కీడే జరగకపోతే, నమ్ము, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక కీడు జరుగుతుందంటే గుండెల నిండా విశ్వసించు, ఆ కీడు వెనుక గొప్ప మేలు దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. గొప్ప మేలు దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. పక్షిరాజు తన గూటిని రేపినట్లుగా కొన్నిసార్లు దేవుడు మన గూడు రేపుతాడు. అయితే రేపినా తన రెక్కల మీదే మోస్తాడు. ఆ కీడును తర్వాత మేలుగా దేవుడు మార్చుతాడు. ఆ మధ్యకాలం ఒక చర్చి డెడికేషన్కి వెళ్ళాను. అది మన తెలంగాణ ప్రాంతంలో. చాలా భక్తి కలిగిన దైవ సేవకుడు, చాలా భక్తి కలిగిన సేవకుడు. ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించామా, దరిదాపుగా మనం ఎప్పుడు ప్రారంభించామో, నా సమకాలికుడు దరిదాపుగా ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించి 19 సంవత్సరాలు అవుతుంది. మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాడు ఆయన. ఈ 19 సంవత్సరాల పాటు వాళ్ళ మందిరానికి వచ్చే ఒక అన్యుల కుటుంబంలో వాళ్ళ ఇంటి మీద ఆరాధన జరిగేది. 18 సంవత్సరాల నుంచి పర్వాలేదులే, ఇక మనకు సొంతగా స్థలం లేకపోయినా పర్వాలా, మందిరం కొరకు స్థలం కొనుక్కోకపోయినా పర్వాలా, మనకు ఒక ఆశ్రయాన్ని కల్పించాడు కదా అని చెప్పి మందిరం సరిపోకపోయినా ఇరుకిరుగ్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొనైనా ఆ చిన్న స్థలంలోనే ఆరాధన జరిగించేవాళ్ళు. 18 సంవత్సరాల పాటు ఆ విశ్వాసులకి సేవకునికి మంచి అవినాభావ సంబంధం. సడన్గా ఒకరోజు మధ్యాహ్నం ఆ ఇంటి ఓనర్ గారు పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు మీరు చర్చి ఖాళీ చేసి వెళ్ళండి, ఎక్కడో ఒక చోట స్థలం తీసుకోండి, మేమైతే పైన కట్టుకోవాలనుకుంటున్నాం, పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు, మాకున్న రూమ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది,
వాళ్ళు చదువుకోవటానికి మాకు చాలా ఇబ్బందిగా అయిపోతున్నాయి, మీరేమనుకోవద్దు, ఇంకో 2-3 నెలల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని 18 సంవత్సరాలు ఎక్కడైతే ఆరాధన జరిపించుకుంటున్నారో అక్కడి నుంచి ఖాళీ చేయమన్నారు. ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. నేను ఒక మాట అన్నా, అయ్యా మా జీవితంలో కూడా ఇదే జరిగింది. చిన్న కాలనీలో 100 గజాల స్థలంలో మేము ఆరాధన జరిపించుకునేటప్పుడు డిసెంబర్ క్రిస్మస్ ఆ దినాల్లో ఏపీఎస్సీ నుంచి ఒక లెటర్ వచ్చింది, మాకు ఈ స్థలం కావాలా, ఇక్కడ ఆరాధన చేసుకోవటానికి వీలు లేదని 100 గజాల స్థలం లేకపోతే 150 గజాల స్థలంలో మేము ఆరాధన జరిపించుకునేవాళ్ళం. పక్షిరాజు గూటిని రేపినట్లుగా దేవుడు గూడు రేపాడయ్యా. రేపినప్పుడు మాత్రం గుండె పగిలిపోయింది, అల్లాడిపోయాం. అయితే దేవుని మహా గొప్ప కృప, 100 గజాల స్థలం విడిచిపెడితే 1000 గజాల స్థలం దేవుడు మాకు ఇచ్చాడయ్యా. ఒకవేళ ఆ స్థలంలోనే గనక మేము ఆరాధన జరిపించుకుంటా ఉంటే సాలే ఈ టెంట్ మా బతుక్కి, సాలే ఈ పుట్టలో ఉన్న నాగరాజు, వీళ్ళందరూ సాలే, ఈ కొండలు జాలే, ఈ పరదా పట్టలు చాలే అనుకునేవాళ్ళం. అయ్యా ఎప్పుడైతే గూడు రేపాడో అప్పుడు మందిరం కట్టుకోవాలి, మనకంటూ మందిరానికి ఒక స్థలం, ఈ ఆలోచన అప్పుడు ప్రారంభమైందయ్యా. ఒకవేళ అక్కడే ఉంటే కడుపులో నీళ్లు కదలకుండా నా ప్రాణమా తినుమోతాను, ఇక ఆలోచన వచ్చేది కాదయ్యా. అట్లా గూడు రేపటమే మంచిదైందయ్యా అంటే, అన్న ఇక్కడ స్థలం కొనాలంటే ఇంత ఇది 20 లక్షలు కావాల్సి వస్తుందన్నా, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అన్న, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. అద్భుతం. 3 నెలలలోపు ఖాళీ చేసిపోండి అనే లోపు దేవుడు ఆ సేవకుడికి ఎంత ఆశ్చర్యకరమైన మార్గం తెరిచాడో తెలుసు. ఈ 3 నెలల లోపే ఒక మంచి ప్రాంతంలో స్థలం కొనటం, ఆ స్థలంలో చర్చికి పునాదులు వేయటం, 3 నెలల్లోనే ఆ చర్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేయటం. అద్భుతం. నేను దైవ సేవకురాలు మొన్న మధ్య ఆ చర్చి డెడికేషన్ కార్యక్రమానికి వెళ్ళాం. 3 నెలల్లోపు మీరు చర్చి చూసుకోండి, ఎక్కడైనా స్థలం తీసుకోండి, ఎక్కడైనా ఆరాధనకు స్థలం చూసుకోండి అంటే 3 నెలల్లోపు దేవుడు చర్చియే పూర్తి చేశాడు. ఆ పాస్టర్ గారు నిలబడి సాక్ష్యం చెప్తాడు, ఇది నా కన్నులకు ఆశ్చర్యం. ఆ రోజు అక్కడ గూడు రేపినప్పుడు ఎందుకు దేవుడు గూడు రేపాడని అల్లాడిపోయాను. దేవా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు ఆశ్రయం ఎట్లా, తలమునకలైపోయామయ్యా. కానీ దేవుడు ఈ 3 నెలల్లో 25 లక్షల దాకా అయింది ఖర్చు. ఈ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా దేవుడు సహాయం చేశాడో ఆశ్చర్యం. ఈ 25 లక్షల్లో ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచి అడగకుండా క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చాడయ్యా. అంటే ఇక్కడ చూడండి, ఈ దైవ సేవకుడికి దేవుడు ఏమి ఉద్దేశించాడు, ఒక సొంత స్థలం ఇచ్చి ఆ స్థలంలో చెప్పాలి ఒక మందిరం కట్టుకొని స్థిరపడాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ పాస్టర్ గారు ఏం చూసుకున్నాడు, చాలే మన లైఫ్కి అనుకున్నాడు. అట్లాగే దైవజన్మ మనందరి జీవితాల్లో నీ దేవుడు ఎప్పుడైనా కొన్ని నీ కళ్ళకు కీడుగా కనబడుతున్నా ప్రతి కీడు వెనుక ఒక మేలును దేవుడు దాచిపెట్టించాడు. కారణం ఏంటంటే మనం ఆరాధించే దేవునికి కీడు చేయటం చేత కాదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయనకి చేత అయింది ఒక్కటే, ఆయనకి చేత అయింది ఒక్కటే, మేలు చేయటమే ఆయనకి చేతనం. ఎప్పుడైనా కొన్ని నీకు కీడుగా కనబడుతున్నా ఆ కీడు వెనుక కూడా అద్భుతం. నీకు ఆ కీడు కలగటానికి, ఆ కీడు వెనుక ఒక మేలును దేవుడు దాచిపెట్టడానికి సామాన్యుల్ని వాడుకుంటాడు, సామంతుల్ని వాడుకుంటాడు, రాజులను వాడుకుంటాడు, రైతుల్ని వాడుకుంటాడు. ఇప్పుడు అకులా ప్రిస్కిల్లాల ద్వారా కొరింథీ పట్టణంలో తన సంఘాన్ని స్థాపించడానికి ఎవరిని వాడుకున్నాడు? ఇక్కడ క్లౌదియా చక్రవర్తిని వాడుకొని మీరందరూ ఇక్కడ విడిచిపెట్టి పోవాలి అన్నాడు. దరిదాపుగా క్రొత్త నిబంధనలో కూడా ఇలాంటి సన్నివేశమే ఒకటి జరిగింది. మీ అందరికీ ఒక మాట చెప్తా, చూడండి. ఆ మాట లోకాసు వార్త చదివితేనే బాగుంటుంది. లోకాసు వార్త చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. లోకాసు వార్త చిన్న నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. 2వ అధ్యాయం 1వ వచనం నుండి
రైట్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి. ప్రపంచ దేశాల్లో రాయబడిన మొట్టమొదటి ప్రజా సంఖ్య ఇది రికార్డెడ్. ఐగుస్తు అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి రాజుగా చక్రవర్తిగా ఉన్నప్పుడు మొత్తం తన రోమా సామ్రాజ్యం అంతటికి శాసనాన్ని ఇచ్చాడు. ఏంటి? మీ సొంత ప్రాంతాలకు వెళ్ళండి, ప్రజాసంఖ్య రాయించుకోండి, ఆ తర్వాత తిరిగి రండి. అప్పుడు యోసేపు మరియలు ఎక్కడ బ్రతుకుతున్నారు? నజరేతులో బ్రతుకుతున్నారు. తల్లి మరియా నిండు గర్భవతి. ఇప్పుడు చూడండి, నజరేతు నుండి బెత్లెహేముకు తను నడుచుకుంటూ రావాలి. లేదు, నాకు తెలిసి నడుచుకుంటానే కాలినడక మీద వచ్చారు. కాలినడక మీద వచ్చేటప్పుడు నేను అనుకుంటా, ఐగుస్తు చక్రవర్తిని ఎన్ని తిట్టుకొని ఉంటారు. ఈ మాయదారుడు ఇప్పుడే రాయించాలా? అంతకు మునుపు రాయించవచ్చు కదా, లేకపోతే ప్రసవ దినాలు అయిపోయిన తర్వాత రాయించవచ్చు కదా, ఆడికి ఇప్పుడే ఈ ఆలోచన రావాలని మానవ రీతిగా తిట్టుకుంటా ముక్కుతా మూలుగుతా నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చిందో లేదో, బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఉన్న ప్రవచనం ఏంటి? యోధా దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానులో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలులను ఏలబోవాడు బెత్లెహేములో నుండి పుట్టుకొస్తాడు. పాత నిబంధనలో రాయబడిన ప్రవచనం. అంటే ఈ ప్రవచనం నెరవేర్చబడాలంటే యేసయ్య ఎక్కడ పుట్టాలి చెప్పాలి. ఒకవేళ నజరేతులో పుడితే ప్రవచనం నిర్వీర్యమైపోయినట్టు లెక్క. అంటే ఇక్కడ ప్రవచనం నెరవేర్చబడటానికి దేవుడు ఐగుస్తు రాజు యొక్క హృదయాన్ని రేపాడు. హృదయాన్ని రేపటాన్ని బట్టే మరియ తల్లి ఇక్కడికి నడుచుకుంటా వచ్చింది. అద్భుతం. యేసయ్యను నజరేతులో తను కన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే ఆ శాసనం అప్పుడు కీడుగా కనపడింది, కానీ ఆ కీడు వెనుక దేవుడు ఏంటా మేలు? ప్రవచనము యొక్క నెరవేర్పు జరిగినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దైవజనమ, నీ జీవితంలో దేవుని మనసు మనకు అర్థం కాదు. అప్పటి పరిస్థితుల్లో మన చుట్టూతా జరుగుతున్న కొన్ని పరిస్థితులు అప్పటికి మనకు కీడుగా కనపడతాయి, కానీ నమ్మండి ఈ మాట, గుండెల్లో రాసుకోండి. ప్రతి కీడు వెనుక ఒక మేలును దేవుడు దాచిపెట్టించాడు. ఇది మేలు అని ఎప్పుడు అంటామయ్యి అంటే, దేవుని కార్యం పరిపూర్ణమై ఎందుకు ఆ కీడు అనుమతించాడో అది మనకు అర్థమైన తర్వాత ఇది మేలు కోసమే అనుమతించామయ్యా అని మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొరింథీ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించడానికి అకుల ప్రిస్కిలాల గుడారాలు రేపి ఆ కీడు ద్వారా ఈ ప్రాంతానికి మేలు చేశాడు. మన జీవితాల్లో కూడా ప్రతిదీ మేలు కొరకే జరిగిస్తున్న దేవునికి సమస్త ఘనతలు కలుగునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. రైట్, ఇది అకుల ప్రిస్కిలా పార్ట్. ఇప్పుడు పౌలు వారి దగ్గరికి వద్దాం. పౌలు గారి జీవితంలో అద్భుతం ఏంటంటే, ఈయన వాస్తవంగా యోధా దేశానికి చెందినవాడు. కానీ సువార్త పని నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళిన ప్రతి చోట పౌలు వారికి ఎక్కడో ఓ చోట వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆశ్రయాన్ని కల్పిస్తూనే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నట్లుగా దేవుని నమ్ముకున్న బిడ్డలు లేరుగా. ఈ రోజుల్లో క్రైస్తవులు ఉన్నట్లుగా ఆ రోజుల్లో లేరుగా.
ఆ రోజుల్లో అసలు క్రైస్తవులే లేరు, మొత్తం ఉంటే యూదులు లేకపోతే అన్యులు. ఇప్పుడు దేవుని మార్గాన్ని ఆ ప్రాంతాలకు పరిచయం చేయటానికి పౌలు వారు ఏథెన్స్కు వెళ్ళారు. ఏథెన్స్కు ముందు బెరయాకి వెళ్ళారు. బెరయాకి ముందు తెసలోనియాకి వెళ్ళారు. తెసలోనియాకి ముందు ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళారు. విచిత్రం ఏంటంటే పౌలు ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఆశ్రయాన్ని దేవుడు కల్పిస్తూనే ఉన్నాడు. నేనంట పౌలు దేవుడే మన దేవుడు, పౌలు దేవుడే మన దేవుడు. ఈ భూమి మీద మనం ఎక్కడ బ్రతుకుతున్నా వెళ్ళిన ప్రతి చోట ఎంత భయంకరమైన ఆపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఏదో ఒక ఆశ్రయాన్ని తప్పకుండా దేవుడు కల్పించి ఉంటాడు. రైట్? ఫిలిప్పి ప్రాంతంలో లూదియాని పౌలు కొరకు ఆశ్రయంగా కల్పించాడు. తెసలోనియా ప్రాంతంలో ఆయన పేరు తెసలోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు యాసోను జామీనిచ్చి పౌలు వారిని పంపించినట్లుగా బెరయ, ఏథెన్సు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏథెన్సు నుంచి పౌలు గారు ఎక్కడికి వచ్చారు? ఏథెన్సు నుండి కొరింథీ ప్రాంతానికి వచ్చారు. ఎన్ని మైళ్ళ దూరం అని చెప్పాను? చెప్పాలి, 50 మైళ్ళ దూరం. ఈ 50 మైళ్ళ దూరం కొరింథీ పట్టణానికి వచ్చారో లేదో చూడండి. కొరింథీ పట్టణానికి వచ్చారో లేదో, పౌలు వారు కొరింథీ పట్టణానికి రాకమునిపే పౌలు కొరకు ఒక ఆశ్రయ స్థానాన్ని కల్పించాడు. ఆ ఆశ్రయ స్థానమే అకుల ప్రిస్కిల్ల. కొరింథీ పట్టణానికి వచ్చి ఎవరి దగ్గర ఉండాలి? ఎవరు నన్ను పిలుస్తారు, ఎవరు నన్ను చేరదీస్తారు, ఎవరు నాకు ఆశ్రయం ఇస్తారు అని పౌలు వెతుక్కోక మునిపే పౌలు ఈ పట్టణానికి వస్తాడని అనంత జ్ఞాని అయిన దేవునికి తెలుసు కదా. దేవుని ప్రేరేపణ చొప్పునే కదా ఇక్కడికి వస్తూ ఉంది. పౌలు ఇక్కడికి రాకమునిపే పౌలు కొరకు ముందుగా ఎవరిని పంపించాడు? దైవజనమా, నీ గుండెల నిండా ఈ మాట రాసుకో. ఈరోజు నీ గుండెల నిండా ఈ మాట రాసుకో. నీ బ్రతుకులో ఎప్పుడైనా రేపు ఆపద రాబోతుందంటే ఈరోజే ఆ ఆపదకు పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. రేపు సమస్య వచ్చింది అనుకోండి, రేపు పలానా సమస్య రాబోతుంది అంటే సమస్య వచ్చిన తర్వాత సమస్య వచ్చిందన్న సంగతి నీకు తెలుసు. కానీ నీ దేవుడు అనంత జ్ఞాని. సమస్య రాకమునిపే ఆ సమస్య వస్తుందని ముందుగానే దేవునికి తెలుసు. ఆమేన్. సమస్య వస్తుందని ముందుగానే తెలిసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సమస్యకు పరిష్కారం కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. బైబిల్లో కొన్ని సన్నివేశాలు మీకు గుర్తుకు తెస్తా. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు నీకెప్పుడైనా ఈరోజు సమస్య వస్తే సమస్యను చూసి ప్రభువా ఈ సమస్య అయ్యా ఎలాగూ అల్లాడిపోవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఓ సమస్య, నువ్వు రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు నాకు సిద్ధపరిచాడు. దాన్ని చూడగలిగే మనోనేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్దామే. అయ్యో నా కొడుకు నీళ్ళెట్లా, అయ్యో నా కొడుకు నీళ్ళెట్లా అని అల్లాడిపోతుంది హాగరమ్మ తల్లి. ఎవరు? హాగరమ్మ తల్లి అల్లాడిపోతూ ఉంటే దేవుడు హాగరు కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిచేసరికి పక్కనే ఏముంది? చెప్పాలి, పక్కనే ఏముంది? ప్రక్కనే నీటి ఓట ఉంది. అంటే వీళ్ళకి దాహార్తి అవుతుందని ముందే దేవునికి తెలుసు. వీళ్ళ దాహంతో అల్లాడిపోతారని ముందే దేవునికి తెలుసు. విచిత్రం చూడండి, దాహం 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 అని అల్లాడిపోతూ ఉండేటప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఆ నీటి ఓట ఎక్కడో లేదు. ఎక్కడుంది? వాళ్ళ ప్రక్కనే ఉంది. దైవజన్మ, నీ బ్రతుకులో ఎన్ని ఆపదలైనా రాని వస్తాయి. ప్రభు బిడ్డలుగా అన్యులకు వచ్చినట్లుగా మనకు వస్తాయి. కానీ మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఎన్ని ఆపదలు మనకు వచ్చినా వాటన్నిటిలో నుంచి తప్పించడానికి దేవుడు మనకున్నాడు. ఆ ఆపదలన్నిటిలో నుంచి తప్పించబడటానికి పరిష్కారం కూడా దేవుడు మనకు ప్రక్కనే ఉంచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు బైబిల్లో భలే సంతోషాన్ని, నిరీక్షణను, దేవుని కార్యాల పట్ల ధైర్యాన్ని పుట్టించే ఒక మాట ఏంటంటే, భక్తుడైన యోనా ఉన్నాడు. యోనాను వాళ్ళంతా ఆ మధ్యధరా సముద్రంలో ఎత్తి పడేద్దామని అనుకునే లోపు బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం.
నాతో కలిసి చెప్పండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక అందరూ తలల పైకెత్తండి. విచిత్రం. వాళ్ళు అన్నారు, ఈ తుఫాను సద్దనగాలంటే ఏం చేయాలి? యోనా అన్నాడు, ఏమి లేదయ్యా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాను ఆగిపోద్ది అన్నాను. వాళ్ళకి విచిత్రం అనిపించింది. ఏంట్రా ఎత్తి పడేయమంటున్నాడు, ఏంటి మనోడుకున్న ధైర్యం? యోనాకున్న ధైర్యం ఏంటో తెలుసా? సముద్రంలో కూడా దేవుడు నాకు ఆశ్రయాన్ని ఏర్పరచగలడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీదే ఆయన కార్యాలు చేసేవాడు మాత్రమే కాదు, ఆకాశంలో కార్యం చేయగలడు, భూమి మీద కార్యం చేయగలడు, సముద్ర గర్భంలో కూడా నా దేవుడు కార్యం చేయగలడు. ఎత్తి పడేయండి అన్నాడు. ఎత్తి పడేశారు. అక్కడ ఒక రాయబడిన మాట ఏంటంటే, యోనా కొరకు మత్స్యమును ఒకదాన్ని యెహోవా నియమించి ఉండెను. చెప్పండి 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 చెప్పండి. యోనా కొరకు మత్స్యమును ఒకదాన్ని నియమించి ఉండెను. ఎన్ని రోజులు ఆ చేప కడుపులో ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, టక సమాధానం చెప్పండి. ఒక మనిషి చేప కడుపులో ఉన్నాడు అంటే ఆ చేప ఎంత పొడుగు ఉంటుందా, చాలా పెద్దదై ఉంటుందా? అంటే చాలా పెద్దదంటే అది ఎప్పుడు పుట్టిన ఉండొచ్చు? సంవత్సరం, 6 నెలలు, ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితమే. అంటే నేనంట 4-5 సంవత్సరాల క్రితమే ఆ చేపను పుట్టించి దేవుడు పేరు పెట్టుంటాడు, ఇది నా యోనా కొరకు, ఇది నా, అది నియమించబడింది. అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు. దానికి ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా దీనికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్యోగం చెప్పాలి. యోనా అనేవాడు సముద్రంలో పడవేయబడతాడు. ఏ చేప నువ్వెందుకు పుట్టావో తెలుసా? నా యోనాని నీ కడుపులో దాచుకోవాలా. ఆమెన్. పెద్దగా చెప్తాం ఆమెన్, హుషారుగా ఆమెన్. నా యోనాని నీ కడుపులో దాచుకోవాలా అని చెప్తే, అది 4 సంవత్సరాల క్రితం పుట్టిందో 5 సంవత్సరాల క్రితం పుట్టిందో, అది పుట్టింది ఎవరి కోసం అయ్యి అంటే చెప్పాలి. నేనంట, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ఒకటే గుర్తుంచుకో, సమస్య పుట్టక మునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు పుట్టించాడు. ఇప్పుడు యోనాకు ఒక సమస్య వచ్చింది, సముద్రంలో పడేశాడు. యోనాకు ఇప్పుడు సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు సిద్ధపరిచాడు దేవుడు? చెప్పాలి గట్టిగా. ఎప్పుడో 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 దేవుడు సిద్ధపరిచాడు. ఆ మధ్య ఒక తల్లి వచ్చింది ఏడ్చుకుంటా, అయ్యా మా కూతురు వయసు 30 సంవత్సరాలు వచ్చింది అయ్యా, పెళ్ళి అయిద్దో లేదోనయ్యా, ఏమైద్దో పరిస్థితి నాకు అర్థం కావట్లేదయ్యా, కొంచెం ప్రార్థన చేసి, అసలు మా అమ్మాయి వివాహ విషయంలో ప్రార్థన చేసి చెప్పండి అయ్యా అంది. నేనన్నా, ఏం టెన్షన్ పడకమ్మా, అమ్మాయి పుట్టక మునిపే చెప్పాలా, అబ్బాయిని దేవుడు సిద్ధపరిచాడమ్మా, నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా అన్న. ఆ అమ్మ అంటది, అయ్యా మీకు దర్శనంలో కనపడ్డాడా అబ్బాయి? ఏ మూలన కనపడ్డాడయ్యా, ఏ దిక్కును కనపడ్డాడు? నేను అన్నా, ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనపడ్డాడన్న. ఎక్కడ కనపడ్డాడయ్యా? ఆదికాండం 2వ అధ్యాయంలో అంటే, అవ్వమ్మను కలుగు చేయక మునిపే చెప్పాలి. దైవజనమ, బ్రతుకులో ఎప్పుడైనా నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి మార్గాన్ని ముందుగానే దేవుడు నియమించాడు. అసలు చూడండి, దేవుడు నియమించింది ఎంత చక్కగా పనిచేస్తుందంటే, యోనా ఆ చేప నోరు తీసుకొని వచ్చింది, నోట్లో పట్టడంతో అనుకుంది, అబ్బా నాకు మనిషి బిర్యానీ దొరికింది ఈరోజు, దేవా ఎంత మంచి ఆహారం ఇచ్చావు కదా, నీకు స్తోత్రం అనే లోపు దేవుడు అన్నాడు, చేప తినటానికి కాదు నీకు ఇచ్చింది, 3 రోజుల పాటు నీ కడుపులో దాచుకోవాలి. చూడండి, ఆ చేప 3 రోజులు యోనాను దాచుకుంది కదా. నేను మిమ్మల్ని అడుగుతా, రాత్రి తిన్న ఆహారం తెల్లారికి అరగల, ఉదయం 9-10 అయినా అరగల, ఏమొస్తాయి చెప్పండి? మధ్యాహ్నం దాకా అరక్కపోతే, సాయంత్రం దాకా అరక్కపోతే, తర్వాత రోజు దాకా అరక్కపోతే, అమ్మ తిన్నది 2 రోజుల దాకా అరక్కపోతే, 3 రోజుల దాకా అరక్కపోతే, ఈ చేప కూడా 3 రోజులు బట్టి అరగల.
ఎంత వేదన పడి ఉంటుందో, అయినా నీ చిత్తం నేను చేస్తా. ఆ చేపతో అన్నాడు, నా యోనాకి నేనేం టెన్షన్ పెట్టను, నువ్వేం చేస్తావంటే మధ్యధరా సముద్రం నుండి ఈదుకుంటా ఒడ్డుకెళ్ళి నువ్వు కక్కు అన్నాడు. 3 రోజులు బట్టి దానికి ఆహారం లేదు, ఉపవాసం. ఆమేన్. అన్నం అరగల, దానికి ఒంటిలో శక్తి లేదు. అద్భుతం. నువ్వు ఒడ్డుకెళ్ళి ఈదుకుంటా వెళ్ళేసి కక్కే అంటే ఈ చేప ఏం చేసిందో తెలుసా? ఈదుకుంటా ఒడ్డుకెళ్ళి యోనాను కక్కేసింది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. మరోసారి ప్రైజ్ ది లార్డ్. అంటే నేను అనే మాట ఏంటంటే, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నా అంతకంటే ఆశ్చర్యకరమైన ద్వారాలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు, తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యకు పరిష్కారాన్ని ముందుగానే దేవుడు నియమించాడు. రైట్. నినివే పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించాడు. హల్లెలూయా. నినివే పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించాడు. వాళ్ళందరూ వాక్యం ప్రకటించి ఆయన పట్టణపు చివరి దగ్గరికి వచ్చి అక్కడ ఒక పందిరి వేయబడిందట. చెప్పండి ఏంటి? కొంచెం గట్టిగా. పందిరి వేయబడింది. ఆ పందిరి మీద ఏ దోసపాదు లేదు, చిక్కుడు పాదు లేదు, ఇంకేముంటాయి, స్వరపాదు లేదు, బీరకాయ బెండకాయ కొండదని ఆయన సరే ఏమంటారు అది, పందిరేసాడు. అట్లా పందిరేసాడు. ఇక అక్కడ వాక్యం ప్రకటించాడు. ఆ సాయంత్రం పూట వచ్చి పండుకున్నాడు. ఫుల్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత ఆ పట్టణానికి ఏమైద్దో చూద్దాం అనుకున్నాడు. తెల్లారిందనుకోండి ఎండ వస్తుంది. ఎండ వచ్చిందనుకోండి పందిరి వేసి ఉంది కానీ దాని మీద ఏది అల్లి లేదు. జస్ట్ అట్లా పందిరి వేసి. ఇప్పుడు ఆ పందిరి కింద పండుకున్నాడు అనుకోండి, యోనాకి ఎండ దెబ్బ తగిలింది కదా. అద్భుతం ఏంటో తెలుసా? యోనా అట్లా రాత్రి నిద్రపోతున్నాడండి. ఆ పందిరి దగ్గర పండుకునేటప్పుడు పందిరే కనపడింది, దాని మీద ఏ చెట్లు లేవు. తెల్లారి లేచేసరికండే ఆ పందిరి నిండా స్వరపాదు అల్లుకొని ఎండ మీద పడకుండా చివరికి యోనా పరిస్థితి ఎట్టయిందంటే ఏసీ గదిలో పడుకున్నాడు. ఆమేన్. బైబిల్లో అక్కడ రాసి ఉంటుంది, రాత్రికి రాత్రే దేవుడు విత్తనం వేశాడట, రాత్రికి రాత్రే అది మొలకెత్తిందట, రాత్రికి రాత్రే అది మొక్కయిందట, రాత్రికి రాత్రే ఆ పందిరి అంతా అల్లి అంత పందిరిగా అది మార్చబడిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. నేనంట విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తి ఒక పందిరి అంత పెద్ద చెట్టు అవ్వాలంటే ఎంతకాలం పట్టిద్ది? ఒక రోజా? ఎవరో పండితుడు ఒక నెలకి అయిపోద్దా పందిరి? అయితే సరే, 1 నెలలో జరిగే పని 1 రాత్రిలో దేవుడు చేశాడు. గట్టిగా చెప్తా ఆమేన్. అంటే నా బిడ్డకి ఎండ రాబోతుందని ముందుగానే దేవుడు ఎరిగి అక్కడ మరి పందిరి ఎవరి చేత వేయించాడో తెలియదు. మొత్తానికి పందిరైతే వేశారు, విత్తనం లేదు, సొర చెట్టు లేదు. రాత్రికి రాత్రే దేవుడు కార్యం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఏ ఆపద రాబోతున్నా ప్రతి ఆపదకు ముందుగానే దేవుడు పరిష్కారాన్ని దేవుడు దాచుంచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అకుల ప్రిస్కిల్లా గురించి ప్రత్యేకంగా నేను చెప్తాను. ఆ భార్య భర్తలు అలాంటి వాళ్ళు. సరే, అపోస్తులైన పౌలు వారు వచ్చారు. పౌలు గారి కంటే ముందుగా అకుల ప్రిస్కిల్లా కొరింథీ పట్టణానికి వచ్చారు. అద్భుతం. ఒక్క కుటుంబం ఒక పట్టణంలో సంఘ స్థాపనకు కారణమైంది. కొరింథీ పట్టణంలో ఒక సంఘం స్థాపించబడటానికి ఒక్క కుటుంబాన్ని దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడ మనం చూసినా అది ఎఫెసీ పట్టణం కానీ, ఫిలిప్పీ పట్టణం కానీ, కొరింథీ పట్టణం కానీ, కొలస్సీ పట్టణం కానీ, ఏ ప్రాంతంలో సంఘం స్థాపించబడినా ఆ సంఘం ఒక్క కుటుంబం ద్వారా ప్రారంభించబడింది. ఆమేన్. దైవజనమా, ఈ కుటుంబం మనకు నేర్పే ఒక దివ్యమైన పాఠం ఏంటంటే, మన ఒక్క కుటుంబం ద్వారా మనం బ్రతుకుతున్న ప్రాంతంలో ఒక సంఘం ఏర్పడటానికి, మన కుటుంబం ద్వారా ఒక సంఘం స్థాపించబడటానికి మనం ఒక కారకులుగా దేవుని కొరకు మారాలి. మన ఇల్లు మనం కట్టుకుందాం, మన పిల్లల జీవితాలు మనం కట్టుకుందాం.
దానికంటే విశేషంగా ఒక్కొక్క క్రైస్తవ కుటుంబం ద్వారా ఒక సంఘం స్థాపించబడితే, అనుకోండి మన చర్చిలో ఒక 1500 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క కుటుంబం ద్వారా ఒక్కొక్క సంఘం స్థాపించబడితే ప్రభువుని అడగాలి, దేవా నా కుటుంబం ఒక అకులా ప్రిస్కిల్లా లాగా మీ చేతిలో వాడబడాలి ప్రభా, మా ఇల్లు కట్టుకోవాలి, అట్ దట్ సేమ్ టైం మా ద్వారా ఒక సంఘం కట్టబట్టడానికి మా కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకోండి అయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను దీవించును గాక.